హలో అండి, నా లెఫ్ట్ సైడ్ ఒక కామెంట్ ఇచ్చాను చూడండి. నేను ఈరోజే చూసుకున్నాను. నా పూజ వీడియోస్కి 1 మంత్ బ్యాక్ ఒక అమ్మాయి కామెంట్ చేసింది. నేను రాములవారికి 11 డేస్ పారాయణం చేస్తున్నాను. నేను గ్రూప్ 2 జాబ్కి ప్రిపేర్ అవుతున్నా. నా చిన్నప్పుడు పేరెంట్స్ చనిపోయారు. అమ్మమ్మ తాతయ్య పేరెంట్స్ ప్లేస్లో ఉండి నన్ను చాలా బాగా పెంచారు. నేను జాబ్ సంపాదించి వాళ్ళని ఈ ఏజ్లో చాలా బాగా చూసుకోవాలన్నది నా ఆశ అని కామెంట్ చేసిందండి. నిజంగా ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయి ఒక ఆణిముత్యం అనే చెప్పుకోవాలి. తను చాలామందికి ఇన్స్పిరేషన్ అవ్వాలని చెప్పి ఈ వీడియోలో తన గురించి చెప్తున్నా. ప్రజెంట్ జనరేషన్ అయితే బ్రతుకుండగానే పేరెంట్స్కి ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు. తలకొరిగి పెట్టకుండానే పెట్టినంత పని చేస్తున్నారు. నిజంగా ఇలాంటి అమ్మాయిలు ఉండడం గ్రేట్ కదా. ఇంకా కొంతమంది అయితే హాస్టల్లో వేస్తున్నారు వాళ్ళ పిల్లల్ని. చాలా వరకు రీసెంట్గా మా రిలేటివ్ ఒకరు వాళ్ళ అబ్బాయిని ఇంటర్ కోసము హాస్టల్లో వేశారు. స్టడీ కోసం వేశారా అని అంటే లేదు, 2 ఇయర్స్ తనని ఎలా భరించాలి, ఇంటికి రాగానే ఫోన్కి అతుక్కపోతున్నాడు, మాట అస్సలు వినట్లేదు, ఫోనే ప్రపంచం అయిపోతుంది వాళ్ళకి. అందుకే భయం కొద్దీ మేము 2 ఇయర్స్ అయినా ప్రశాంతంగా ఉండొచ్చు, వాళ్ళు కూడా ఫోన్కి దూరంగా ఉంటారు, కొంచెం మంచి అలా వేసాము, స్టడీ మాట దేవుడు ఎరుగు అని అన్నారు. నిజంగా గమ్మత్ అనిపించింది. అంతేకాదు హాస్టల్లో 93% పేరెంట్స్ కూడా ఇదే విధంగా చెప్పారంట. అసలు ఎటుపోతున్న జనరేషన్ అర్థం కావట్లేదు. చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచిన తల్లిదండ్రుల మాట వినరు కానీ ఫోనే ప్రపంచం అన్నట్టు చేస్తుంటారు, ప్రవర్తిస్తుంటారు. వాళ్ళకి తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంత, కానీ మాకు అన్నీ తెలుసు, బయట ప్రపంచం అంతా మాకు తెలుసు అన్నట్టు ఫోజులు కొడుతుంటారు, బిల్డప్ ఇస్తుంటారు. అసలు వీళ్ళకి ఏమీ తెలీదు. అసలు ఎటుపోతుందో జనరేషన్, ఏమవుతుందో అర్థమే కాదు. పేరెంట్స్ మన మంచి కోసమే చెప్తారు కదా, మన కోసమే తాపత్రయపడుతుంటారు కదా అని ఆలోచించి మారడానికి ప్రయత్నించండి. ఏమంటారు?